ఇడ్లీ, దోస ఇలా ఏ టిఫిన్‌లోకైనా అదిరిపోయే కాంబినేషన్ అయిన కారం పొడి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా బాండీలో కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకొని అందులో ముందుగానే కడిగి ఎండబెట్టిన కరివేపాకు రెబ్బల్ని వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో మిగిలిన నూనెలో 1 కప్పు ధనియాలను కూడా వేయించి దోరగా వేగిన తర్వాత అదే గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ధనియాలు తీయగా మిగిలిన నూనెలో అరకప్పు మినపప్పు వేసి వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడు అందులో ఒక పావు కప్పు జీలకర్రని యాడ్ చేసుకొని 2 దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో నూనె ఉంటే అందులో ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే 1 స్పూన్ నూనె వేసుకొని అందులో ఎండుమిరపకాయలు అలానే కొద్దిగా చింతపండు రెబ్బ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారేలోపు వెల్లుల్లిపాయలని వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ 2 వెల్లుల్లిపాయలు ఫుల్ తీసుకొని వాటిని పాయలుగా చేసి బాండీలో ఒక 2 నిమిషాలు వేయించి తీసేసాను. తర్వాత పక్కన వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయల రెబ్బల్ని కూడా వేసి వాటిని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మొత్తం పొడి మొత్తంలో వెల్లుల్లిపాయలు కలిసిపోయి కారపొడి అనేది టేస్ట్ బాగుంటుంది. ఇంతే, చేసుకోవడం చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది. అలానే బాలింతలకు కూడా ఇదే పెడతారు. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.